మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. ఓయూ ప్రొఫెసర్ కాసింను విడుదల చేయాలని డిమాండ్. విశాఖలో సైబర్ క్రైమ్ సిఐడి అధికారుల ప్రత్యేక సమావేశం. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలన్న డీజీపీ. విశాఖలో వైసీపీ మహిళా నేతలు ఆందోళన. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు. ఇక్కడ డీటెయిల్స్లోకి వస్తే తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లోత్, అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. आज सामाजिक न्याय और अधिकारिता मंत्रालय का एक कार्यक्रम तिरुपति में है। उसके माध्यम से हम 1220 लोगों को 1,60,00,000 से ఇక ఓయూ ప్రొఫెసర్ కాసింను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి సంఘాలు ఆర్ట్స్ కళాశాల వద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, అలాగే ప్రొఫెసర్ అన్సారీ, డాక్టర్ సమున్నత, డాక్టర్ అనురాధ, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఇవాళ ఎంత స్పష్టంగా ఉందంటే భావ స్వేచ్ఛ, భావ ప్రకటన, ప్రతి వ్యక్తికి ఆయనకున్నటువంటి అభిప్రాయం చెప్పే హక్కున్నది. అసలు ఒక రకంగా ప్రభుత్వాలు తప్పు చేసినా, ఎక్కడ వ్యవస్థలో తప్పున్నా నిరసించే హక్కు కూడా ఈ పౌరులకు కల్పించబడేటువంటి కనీస జ్ఞానం కూడా ఈ పాలకులు లేకుండా పోవడం అనేది సిగ్గుపడాల్సిన అవసరంగా నేను భావిస్తా ఉన్నాను. 10 మందిలో హోంశాఖలు అంటే ఏంటి దేశానికి? అంటే ఇలాంటి నేర చరిత్రలు మరి ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడతారు? ప్రజాస్వామ్యం విలువలు ఏమైనా నిలబెడతారని చెప్తాను. ఉస్మానియాలో పోలీసులు ప్రవేశించాలంటే రిజిస్ట్రార్ లేక ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా ఒక్క పోలీసులు అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఈరోజు పోలీసులు అరెస్ట్ ఎప్పుడు చేస్తారంటే అతడు తప్పించుకొని పారిపోతాడు, సాక్ష్యాలు తారుమారు చేస్తాడు అనే భయం ఉన్నప్పుడు మాత్రం అదుపులో తీసుకోవాలి. నేరం మోగబడితే చరిత్రనే గోద్రాస్ అక్కడ చూస్తే గుర్తు చేసుకోవాలి మనం. అమిత్ షా ఏం చరిత్ర? అమిత్ షాను మరి గుజరాత్ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేసింది హైకోర్టు. బహిష్కరణ చేస్తే పంతొమ్మిది పరుగులు పడ్డట్టు ఇప్పుడు ఇవాళ ఆయన అసలు ఓపిస్తూ అయిపోయినట్టు దేశానికి. ఈరోజు ఎన్ని హత్యలు చేసినా కూడా ఈరోజు మాఫ్ అయ్యే పరిస్థితి ఉన్నది. అడిగే నాదులు లేడు. మొత్తంగా వ్యవస్థను మొత్తంగా గుప్పెట్టో పెట్టుకొని సమాజంలో ప్రగతిశీల దేశంలో ఏం చేస్తా ఉన్నారంటే ఎవరైతే మేధావులు ఇంటెలెక్చువల్స్ ఉన్నారో ఇవాళ ఈ దేశంలో ఉండేటువంటి 130 కోట్ల ప్రజల ఆకాంక్షలు, లేక కిడ్నాప్ల పరంపర, లేక ఎత్తుకుపోవడాల పరంపర ఈరోజు ఇప్పటికి కూడా కొనసాగుతా ఉంది. ఈ రోజు వరకు 17 మంది ఈరోజు ఎత్తుకుపోయారు. అంటే అహింసం మేము నిరసిస్తామని చెప్పేదానికే ఈ రౌండ్ టేబుల్ పెట్టినారని, ఇది సరైన సమయంలో సరైన నిర్ణయం అని చెప్పి మొదట మీ అందరినీ సిపిఐ రాష్ట్ర పార్టీ వైపు ఉదయపూర్వక అభినందన తెలియపరుస్తాం. ప్రధానంగా నేను వచ్చేసరికి రవిచంద్ర గారు అనేక అంశాలను వివరించారు. ప్రొఫెసర్
కాసిం అరెస్టుకు సంబంధించి పూర్వపరాలను కూడా ఆధునిక యుగంలో పరిధిని పెంచుకున్న సోషల్ మీడియా ద్వారా ఎదురవుతున్న పరిణామాలను ఎదుర్కొనేలా విశాఖ వేదికగా ఏపీసీఐడి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ సోషల్ మీడియాకు సంబంధించి వాట్సాప్, ట్విట్టర్ ప్రతినిధులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ టెలికాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు జారీ చేశారు. దేశంలో సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారి సంఖ్య 30 కోట్ల వరకు ఉంటుందని, సినీ సెలబ్రిటీస్ నుంచి మహిళల వరకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. Father, sir, am I audible, sir? I request all the police officers to take the seats. I request all the police officers to keep their Instagram, WhatsApp, Twitter and Google are here and other officers are all here, sir. Sir, you can enumerate, sir. So, all of us are facing, particularly the law enforcement agents, we come across all kinds of situations which hampers or rather, ability as well, because there is a lot of expectation from the people and the victims who look to the police for quick solutions, quick interventions. So, Sir, Father, sir, am I audible, sir? I request all the police officers to take the seats. I request all the police officers to keep their Instagram, WhatsApp, Twitter and Google are here and other officers are all here, sir. Sir, you can enumerate, sir. So, all of us are facing, particularly the law enforcement agents, we come across all kinds of situations which hampers or rather, ability as well, because there is a lot of expectation. ఇక విశాఖలో వైసీపీ మహిళా నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. మద్దిలపాలెం జంక్షన్ వద్ద మహిళలు నల్ల దుస్తులను ధరించి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గౌరీ మహిళా నేతలు చంద్రబాబు తీరును దియ్యబట్టారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధంతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక హిమ్మత్పుర క్రాస్ రోడ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం సమీపంలో కేఫ్ ఐ హబీబ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కేఫ్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. बोला कि तशवारी तो बच्चे जाएंगे पूरे बच्चे मौका दीजिए 5-10 मिनट के बाद आप लोग भी अंदर आइए आप लोग ऑन करो Thank you so much. मैं चाहूँ कि एकदम बस कि आप लोगों के सलाम सिलसिला अच्छे चाहिए. ఇక మెదక్ జిల్లాలోని హవేలీ గన్పూర్ మండలం తోగిట గ్రామంలో 2వ వార్డులో రోడ్లు మురికి గుంటల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామంలో మురికి నీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ స్పందించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని మీన్పూర్ గ్రామ సర్పంచ్ గంగారం గోపాల్ ఈ నెల 11వ తేదీన శబరిమల యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల తన స్వగ్రామంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరై నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోపాల్ మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. రెడ్డి గారు, యాదగిరి గారు, మాధవ్ గారు, విజయ్ గారు, అట్లాగే స్థానిక ఎంపీటీసీ దుర్గయ్య గారు, మిగతా నాయకులందరికీ, ఈ గ్రామస్తులందరికీ కూడా, బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు నేను 2000 కావాల్సి ఉండే, ఆ రోజు 2 సార్లు ఫోన్ చేసాడు. పూజ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఫోన్ చేసి నువ్వు రావాలి సార్, తప్పకుండా రావాలి సార్ అన్న. బహుశా ఆ రోజు నేను కలిసి చివరిసారైనా గోపాలను కలుస్తుంటాము, కలవలేకపోయినా. ఆ రోజు ఎలక్ట్రానిక్ మీటింగ్ వల్ల నేను రాలేకపోయినాను. ఆ తర్వాత మన సంతాపంలో హాజరైనటువంటి మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు, అలాగే జయపారెడ్డి గారు, మండలాధ్యక్షురాలు, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరూ, పిఈ గారు, మన విజయ్, అందరికీ పేరు పేరునే వచ్చినటువంటి అన్ని గ్రామాల్లో వచ్చినటువంటి టీఆర్ఎస్ గారు అంతమంది పరిచయం ఉన్నా కూడా ఒక గట్టి పిల్లర్ ఉన్న మనిషి గోపాలన్న. అంటే మనసులో ఏం పెట్టుకోకుండా ఉన్నాడు చెప్పి ఇట్లయితే అయితే సార్, ఇట్లయితే కాదు మనం ఉంటే ఈ గ్రామం కాదు మొత్తం మన ప్రాంతం రూపురేఖలే మారిపోయేది. ఎందుకంటే ఈ 2 నెలల కాలం నుంచి ఆయన ఎక్కువ మాట్లాడుకోలేకపోతున్నాం. మాలేషన్ కనుక ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. సర్పంచ్లో ఫోరం ఇష్యూ వచ్చినప్పుడు మిన్పూర్ గోపాల్ సార్, నేను కూడా షాక్ అయినా.
మంచిగా ఉన్నాడు, బాగానే ఉండే, హెల్తీగా ఉన్నాడు, ఎట్లా అండి అనేది. సరే అట్లా అనుకోకుండా దేవుని దగ్గర దైవ దర్శనానికి పోయి నీళ్ళు ఉన్నాయి వాడుకోండి, నేను ఒక్కన బోర్ వేసుకొని వాడుకుంటా, కానీ అందరూ వేసుకోండి, అందరికి నీళ్ళు పనికి వస్తాయని చెప్పి సమాజం కోసం, చుట్టుపక్కల కోసం ఆలోచించిన వ్యక్తి గోపాలన్న. ఆయన లోటును మీరందరూ కూడా కార్యకర్తలు కానీ, గ్రామస్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, గోపాలన్న భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ మీ అందరికీ కూడా గ్రామ ప్రజలకు కానీ, బంధువులకు కానీ, కార్యకర్తలకు గోపాలన్న లేని లోటును తప్పకుండా మేము పూర్తి ప్రయత్నం. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సహకరించిన నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో విశ్వసించారని, కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో 125 మంది ఎంతో క్రియాశీలకంగా పనిచేసి టీఆర్ఎస్ గెలుపు కోసం శ్రమించారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వచ్చినప్పుడు సంతోషం, రాకపోతే కూడా సంతోషమే. మనం ఈ నాయకత్వాన్ని గెలిపించుకున్నటువంటి వాళ్ళం కాబట్టి. ఇదే కాకుండా మనము వ్యక్తిగతంగా మన ఆర్థిక పరిపుష్టత కోసం, మనల్ని నమ్ముకున్నటువంటి కుటుంబం కోసం ప్రత్యేకంగా మనము ఆలోచన చేయాల్సినటువంటి రోజులు ఈ 4 ఏళ్ళు. ఓ 10,000 మాత్రమే ఇస్తారు, కానీ 90,000 పరిస్థితి ఏంది అనేది మీరు ఆలోచన చేయాలి. ఇక మనం గెలిపించినాం కదా, ఈయన మనకేమో అయినలాగా బాధ్యత మొత్తం చూసుకోవాలంటే అట్లా చూసుకోడు. ఆయనకు అనునిత్యం కూడా పబ్లిక్లో బిజీగా ఉంటాడు, అందరి కోసం ఆలోచించే పరిస్థితి ఉండదు. మనమే అనుకోవాలి, నేను ఏమైతే సెకండ్, కానీ ఇవాళ 15 రోజులు మాత్రం మీరు సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం. ఇక గత 2 వారాల క్రితం నల్గొండ షాద్ నగర్ రహదారిలో నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు అదుపులోకి 2 చిరుతలను అడవిలో విడిచిపెట్టారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో చిరుతలను వదిలినట్లు పార్క్ అధికారులు తెలిపారు. పోయింది, అది టెన్షన్ పెడుతుంది జనాన్ని. పోరా భయ్, వెళ్తా అది ఫోన్స్ ఉన్నాయిగా, లైట్ ఉన్నావు కాబట్టి కూడా ఒకసారి భయపడుతుంది. లైట్ ఉన్నది మంచిగా అనిపిస్తుంది, పోవాలి కదా అది మరి. పోతుంది సార్, సీకి పెట్టి అన్నేస్తారు. అదే నాకేదో చేస్తున్నారని భయపడుతుంది అది. ఇక పెద్దపల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ సింగరేణి హై స్కూల్ 1989-90 సంవత్సరంలో విద్యాభ్యాసం చేసిన దేవుని సతీష్ గత 10 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆయన కుటుంబానికి తోటి పూర్వ విద్యార్థులు 35,000 రూపాయల ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, శ్రీధర్, సదానందం, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 1989-90 సింగరేణి స్కూల్ 8 ఇంక్లైన్ కాలనీ బ్యాచ్ వాస్తవ మాత్రం చదువుకున్న డి సతీష్ బాబు ఆకస్మికంగా చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి 11వ రోజు సందర్భంగా మా పూర్వ మిత్రులు అందరం కలిసి ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లా మోతే మండలం బుర్కచర్ల గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశారు. నర్సరీలో బాక్స్ ఫిల్లింగ్ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు పూర్తి చేస్తామని గ్రామ కార్యదర్శి కవిత తెలిపారు. 3 రకాల మట్టితో బాక్స్ ఫిల్లింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాచేపల్లి కరుణాసాగర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ ఖాదర్ బేగం, వన సేవకులు శ్యామ్ సుందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం, నా పేరు కవిత. నేను పంచాయతీ కార్యదర్శిగా బుర్కచెర్ల గ్రామంలో పనిచేస్తున్నాను. మాకు నిర్దేశించిన లక్ష్యం 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం అమలులో నర్సరీల ఏర్పాటు అనేది చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము 25 వరకు నర్సరీలో బ్యాగ్స్ ఫిల్లింగ్ చేసి గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాము. ఈ బ్యాగ్ ఫిల్లింగ్ అనేది 3 రకాల మట్టితో చేయాల్సి ఉంటుంది. ఎర్రమట్టి, నల్ల మట్టి, పశువుల ఎరువు 3 మిక్సింగ్ చేసి జల్లెడబట్టి ఆ మెత్తటి మట్టిని ప్లాస్టిక్ కవర్లలో ఫిలప్ చేసి ఒక బెడ్స్ లాగా చేయడం జరుగుతుంది. మాకు 10 మంది కూలోళ్ళు ఈరోజు మా పని చేయడానికి వచ్చారు. మేము 25 వరకు, ఈ నెల 25వ తారీఖు వరకు ఈ పనిని కంప్లీట్ చేస్తాము. నిర్దేశించిన లక్ష్యాన్ని మేము చేరుకుంటాము. ప్రణాళికలో భాగంగా డంపింగ్ యార్డ్ అనేది మేము ఆల్రెడీ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే శ్మశాన వాటిక ప్రారంభం చేశాము, వర్క్ జరుగుతున్నది. ఈ 25 వరకు మేము నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటామని తెలియజేస్తాం. ఫిల్లింగ్ జరిగిన తర్వాత మేము వెంటనే విత్తనాలు అనేవి సేకరించుకొని బ్యాగ్స్లో పెట్టేసి మేము హరితహారం కార్యక్రమం జరిగేటప్పటికల్లా మా చెట్లని ఇంటింటికి కావాల్సిన మొక్కలు పంపిణీ, అలాగే కమ్యూనిటీ భూములలో, తర్వాత దేవాదాయ భూములు, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్ని చోట్ల మొక్కలు నాటేసి గ్రామాన్ని పచ్చదనంగా ఉంచడంలో మేము, మా సర్పంచ్ గారు, మా స్టాఫ్, మేమంతా నిర్విరామంగా పనిచేస్తున్నామని గ్రామ పెద్దల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, వార్డు సభ్యుల సహకారంతో అందరితో మేము కలిసి పనిచేస్తాము. గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాన్ని. ఇక ఏపీ శాసన మండలిలో 3 రాజధానుల వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేసిన మండలి చైర్మన్ షరీఫ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించారు. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇక యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు సాకేత్ రెడ్డి తెలిపారు. దీంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. యువజన కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి మా రాష్ట్ర నాయకులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాకేష్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ రెడ్డి గారిని మాట్లాడారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, ఒక కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ తీసుకోబోతుందో
అవిట్లో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఏదైతే ఈ ఎన్ఆర్సీ గత ప్రభుత్వాలు బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఇవాళ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, వీళ్ళు ఎట్లా నిర్లక్ష్యం చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో వీళ్ళు ఇవాళ ప్రవర్తిస్తున్నారు కనుక దాని మీద ఒక ఉద్యమంలా చేపట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మీరు చూడండి, ఈ క్యాపిటల్ సంబంధించిన ఇష్యూ, దీనికి సంబంధించి కూడా మా నాయకత్వం క్లియర్ కట్ గా స్టాండ్ తీసుకున్నాం. అమరావతి క్యాపిటల్ గా కొనసాగించాలని. ఈ 3 అంశాల మీద ఇవాళ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా యువజన కాంగ్రెస్ సమాయత్తం అవుతుంది. లేదు అప్పుడు మీ హిందూ వ్యతిరేక పార్టీయా? ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు, అన్ని కులాలకు. ఇక ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు టీడీపీ నేతలు బ్రహ్మరథం పడుతున్నారు. 3 రాజధానుల బిల్లును చాకచక్యంగా వ్యవహరించి సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో అమరావతి జేఏసీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ చిత్రపటానికి టీడీపీ నేతలు క్షీరాభిషేకం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. जल्दी ना नेपाल ना ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ షరీఫ్ గారి నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ షరీఫ్ గారి నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ షరీఫ్ గారి నాయకత్వం. అమరావతి జై అమరావతి, 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 జై అమరావతి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. ఓయూ ప్రొఫెసర్ కాసింను విడుదల చేయాలని డిమాండ్. విశాఖలో సైబర్ క్రైమ్ సిఐడి అధికారుల ప్రత్యేక సమావేశం. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలన్న డీజీపీ. విశాఖలో వైసీపీ మహిళా నేతలు ఆందోళన. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ with 3 News. లక్ష్యం సమాజహితం.